వెల్ఫేర్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రాంగణం అంతా చాలా అంటే హైజీనిక్ కండిషన్లో ఉండే ప్రదేశం కాదు అది. అంత బూషెస్, తర్వాత సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు నిన్న సాయంత్రం వెళ్ళి చూశాను, మా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి అంతా చేసి క్లియర్ చేసి చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 10 మంది ఉన్నారు నేను వెళ్ళినప్పుడు. వాళ్ళు అసలు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే ఎప్పుడు చూడని ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్నారు, డిమాండ్ ప్రధానంగా ఇదంతా క్లియర్ చేయించండి, రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాం, పాములు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అని చెప్పి. సో ఈరోజు మొత్తం క్లియర్ చేయటం జరిగింది. చేసిన తర్వాత మొత్తం లెవెలింగ్ ఎటు చూసినా కూడా ఒకే లెవెల్ ఉండేటట్లు కూడా వర్క్ జరుగుతూ ఉంది. బహుశా ఈరోజు సాయంత్రానికి అయిపోతుంది. దానిలో ప్రధానంగా గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చాలా ఉందండి. ఎందుకంటే వారు ప్రత్యేకంగా ఎట్టి బస్సులు అక్కడ జరిపించాలనే ఉద్దేశంతో మరి గట్టిగా పట్టుబట్టి చేయించారు. వారికి అభినందిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మేము అదంతా బస్సెస్ అంతా ఉంది, ఈక్వల్గా లేదు, చాలా అంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయనే ఉద్దేశంతో ఫస్ట్ కొంచెం ఎస్టేట్ చేసాం. కానీ పని మొదలుపెట్టిన తర్వాత మొత్తం చూస్తే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఆ ప్లేస్. చాలా ఎక్కువ ప్లేస్ ఉంది కూడా. సో అట్లా ఏదైతే ప్రజలకు ఆనందాన్ని ఇస్తుందో ప్రజాప్రతినిధుల ద్వారా అది చేయటానికి మరి అధికారులు కూడా చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ 3 రోజులు వెస్ట్ కాన్ఫరెన్స్లో కూడా 11వ తేదీ రేపు 666 మంది డ్యాన్సర్స్తో, క్లాసికల్ డ్యాన్సర్స్, మీకు తెలుసు మన ఖలీల్ గారని ఇక్కడ ఒక నాట్యాచార్యుడు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో మంచి మంచి ప్రోగ్రాం జరుగుతాయి. వారు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా కళాకారులను పిలిపించుకొని 666 మంది కళాకారులతో రేపు ఒక మంచి ప్రోగ్రాం రేపు ఈవినింగ్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్టార్ట్ అవుతుంది. సో అది స్టార్ట్ అయిన తర్వాత 12వ తేదీ కూడా మనం అక్కడ యథావిధిగా ప్రోగ్రామ్స్ కొన్ని పెడతాం. ఇక 13, 14, 15 ఈస్ట్ కాన్స్టిట్యున్సీలు జరుగుతాయి. 16వ తేదీ మళ్ళీ అక్కడ జరుగుతాయి. అయితే గుంటూరు ఎస్ట్ ఎమ్మెల్యే గారి కోరిక మేరకు మళ్ళీ అక్కడ కూడా ఆ 3 రోజులు కూడా, అంటే మధ్యలో వచ్చిన గ్యాప్ డేస్ కూడా వీలైతే అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని నిన్నటి రోజున అంటే మీ అందరూ తెలుసు సరస మేళా జరుగుతుంది. సరస మేళా జరిగినప్పుడు అక్కడ కూడా కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. అక్కడ ఈవినింగ్ టైం ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది. వాళ్ళు దాని మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా ఈ 2 ప్రోగ్రాములు చేసినప్పుడని నేను గౌరవ మన సెంట్రల్ మినిస్టర్ గారు, మన ఎంపీ గారు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కూడా వారితో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. వారు ఒకటే చెప్పారు, అంటే ఫస్ట్ ఒకవేళ దాని ప్రభావం ఏమైనా ఉంటుందేమని అనుకున్నప్పటికి కూడా గౌరవ ఎమ్మెల్యేస్, మేయర్ గారు మరి ప్రజలు ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే విధంగా అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు దానికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా చేయండి, ఇబ్బంది లేదు అని చెప్పి వారు కూడా సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈరోజు వీలైతే అందరు గౌరవ కార్పొరేటర్లందరితో కూడా మేము మీటింగ్ పెట్టుకొని వచ్చాను. వాళ్ళకు కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటాం. స్టేక్ హోల్డర్స్, ప్రజలు, తర్వాత వివిధ NGOs, ప్రజాప్రతినిధులు అందరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ, ముఖ్యంగా లాస్ట్ టైం మీరందరూ క్రికెట్ మ్యాచెస్ ఇవన్నీలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు మీతో కూడా డిస్కస్ చేస్తాము. అట్లాంటి కొన్ని ఈవెంట్స్ కూడా మీ కంట్రిబ్యూషన్తో కూడా చేసి మునుపెన్నడీ లేని విధంగా మరి రాబోయే రోజుల్లో కూడా జరగవచ్చు. బట్ ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి నగరపాలక సంస్థ తరఫున చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరితో పాటు చుట్టుపక్కల గ్రామాలు కానీ, లేకపోతే నగరపాలక సంస్థలో ఉన్న ప్రజలకు సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులు ఎక్కడున్నా కూడా ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా అందరూ చర్యలు తీసుకొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయమని, అట్లాగే మీరందరూ కూడా సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఆనందకరంగా జరుపుకోవాలని చెప్పేసి నగరపాలక సంస్థ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.